వైతరణి నదిలో పడిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళందరూ పడే వేదనలంతా ఇంత కాదు. నరకం దగ్గరుండే వైతరణి నది. అసలు ఇందాక చెట్టు వర్ణించామే, దాని ఒడ్డున ఒక మంచి నది ఉందిటండి. ఆ నది పేరే వైతరణి. ఆ చెట్టు ఇందాక వర్ణించాం, పెద్ద చెట్టు కడతారని, అక్కడ ఉంటుంది వైతరణి. దానిలో కూడా ముంచుతూ ఉంటారట. కొందరు ముంచి తీస్తుంటారు, కొందరు ముంచి కొద్దిసేపు ఉంచుతూ ఉంటారట. అలాంటి భయంకరమైనటువంటి వైతరణి నది ఉన్నది. అక్కడ పడేవాళ్ళు ఎవరెవరో చెప్పేస్తున్నాడు. బ్రహ్మఘ్నాశ్చ సురాపాశ్చ గోఘ్నావా బాలఘాతుకా. ఇక్కడ నేను చెప్పిన దానికి 2-3 రోజుల క్రితం నేను చెప్పిన దానికి లింక్ ఉంది. ఎందుకు అప్పుడు చెప్పాను? కొంతమంది అంటారు ఈ వ్రతాల గురించి ప్రాయశ్చిత్తాల గురించి ఎందుకు చెప్పాడో అని. ఎందుకు చెప్పాను ఇప్పుడు తెలుసుకోండి. ఏ పాపాలు చేస్తే ఏం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఏమవుతారో చెప్తున్నాడు ఇక్కడ. అందుకు రెండింటికి లింక్ ఉన్నది. ఇవి చేసిన వాళ్ళు స్త్రీఘాతి గర్భపాతి చ ఏ చ ప్రచ్ఛన్న పాపిన. స్త్రీఘాతి, స్త్రీని బాధ పెట్టేవాడు